ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌర్యాస్ కిచెన్. ఈ రోజు మంచి ప్రోటీన్ రిచ్ స్నాక్ ఐటమ్ తో మేము ముందుకు వచ్చేసాను. చాలా ఈజీగా ఇంకా సింపుల్ గా అయిపోయే స్నాక్ అండి. పిల్లలతో టూర్స్ కి వెళ్ళినప్పుడు ఇలా మకానాను స్వీట్ స్నాక్ గా చేసుకుని పట్టుకెళ్తే బయట చిరుతిళ్ళకి బదులు వీటిని తింటూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఐటమ్స్ తో చాలా ఎక్కువగా ఉపయోగపడే ఈ చక్కటి చిరుతిండిని ఎలా చేయాలో చూసేద్దాం. మరి వీడియోని చూసే ముందు మన సౌర్యాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ క్యారమిల్ మకానాకు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? మకానా, బెల్లం, నువ్వులు, యాలకులు, నెయ్యి. ముందుగా ఒక మూకుడులో 50 గ్రాముల మకానా తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మకానాకు బాగా పట్టించండి. తరువాత గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టి నిదానంగా వేపించుకోవాలి. ఎప్పటి వరకు అంటే మకానాను ఇలా నలిపితే ముక్కలుగా అయిపోవాలి. ఇలా నేతితో క్రిస్పీగా వేపుకున్న మకానా కూడా తినడానికి చాలా కమ్మగా ఉంటాయండి. నాకు ఇలా క్రిస్పీగా అవ్వడానికి 15 నిమిషాలు పట్టింది. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకుని గ్యాస్ సిమ్లో పెట్టి దోరగా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకానికి అరకప్పు బెల్లం తీసుకుని కొద్దిగా నీటిని పోసి బెల్లం కరిగి పాకం పొడగలు వస్తుండగా మెత్తగా పొడి చేసుకున్న 5 లేక 6 యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేపించుకున్న నువ్వులను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత మకానా కూడా వేసి ఈ పాకం అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మకానాలో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. డైట్ చేసేవారికి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. ఈ మకానా బరువు తగ్గించి గుండె ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాల్షియం సమృద్ధిగా ఉంటుందండి. నువ్వులతో కలిపి తీసుకోవడం వల్ల మరింత మంచి చేకూరుతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకుని ఈ మకానాను విడివిడిగా వేసుకుంటూ తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే అన్నింటినీ విడివిడిగా చేసి తీసుకోవాలి. తర్వాత గాలి తగలకుండా ఒక జార్లోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతాయండి. అంతేనండి, క్యారమిల్ మకానా రెడీ అయిపోయింది. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన సౌర్యాస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.